అంశము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. దీని విషయం చూస్తూ దాని యొక్క అర్థం ఏమిటి, మరి తర్వాత దాని అలాగూ భయభక్తులు కలిగి ఉండటం వలన కలిగేటటువంటి మేలు లేకపోతే కనుక రివార్డ్స్ ఏంటో చూసాం. దాని తర్వాత ఎగ్జాంపుల్స్ ఆఫ్ పీపుల్ హూ ఫియర్డ్ గాడ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఎగ్జాంపుల్స్ చూస్తూ వచ్చాం. సో మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసాం. రెండవది యోసేపు జీవితం ద్వారా చూసాం. మూడవది నిన్న యోబు ద్వారా చూసాం. ఈరోజు దావీదు యొక్క జీవితం ద్వారా మనం చూస్తాం. సో దావీదు చరిత్ర చాలా ప్రశస్తమైంది. 8వ కుమారుడు, వాళ్ళ నాన్న పేరు యెషై. యెషైకి 8 మంది పిల్లలు, ఈయన చివరి కుమారుడు. అతనికి 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. అంటే దావీదుకు 2 సిస్టర్స్ కూడా ఉన్నారు. సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. హిజ్ ఏజ్ వాస్ అరౌండ్ 14 or 15 years of age. అంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే చిన్నోడే అంటారా? అందరు చెప్పండి. చిన్నోడు. ఓకే. నేను కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ 14.5 years ఆర్ అరౌండ్ 15 years యేసు ప్రభువులో నేను రక్షణ పొందినాను. రక్షణ పొందిన వారికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క, ఇప్పుడు ఎలాగైతే దేవుని ఆత్మ మరి ఆ రోజుల్లో దావీదు మీదకి వచ్చిందో, ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ నూతన నిబంధన కాలంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వారి విషయంలో దేవుని ఆత్మ యొక్క అనుగ్రహం 2 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిగా ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, 13. మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. సో ఇక్కడ క్రమం ఏంటంటే, మొదట రక్షణ సువార్తను విని, అంటే యేసు ప్రభు ద్వారా దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి రక్షణ, అంటే పాప క్షమాపణ, నరకము నుంచి రక్షణ, సాతాను నుంచి రక్షణ, ఈ యొక్క సువార్తను విన్న తర్వాత ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో, ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో అదే నిమిషంలో వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుదురు. దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన ఆత్మ సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అంటే మనకు రాబోయేటటువంటి కాలంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినందుకు, ఎలాగైతే దావీదుకు ఇక్కడ ఆత్మ యొక్క అభిషేకానికి ఒక ఉద్దేశం ఏంటంటే, రాబో కాలంలో ఇశ్రాయేలు దేశానికి రాజు కాబోతున్నాడు ఈయన దావీదు. అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు రాజ్య పరిపాలన చేయటానికి, రాజులుగా సిద్ధపరచబడటానికే మనకు ఈ యొక్క ఆత్మ అనే స్వంచకరునిచ్చాడు. అంటే ఆ స్వాస్థ్యమునకు స్వంచకరువు ఇచ్చాడు. అయితే దీంట్లో ఒక కండిషన్ ఏంటంటే, దావీదు నమ్మకంగా ఉండాలి ప్రభు పట్ల. తనకు ఇవ్వబడినటువంటి అభిషేకానికి తగినట్టుగా నమ్మకంగా ఉండాలి. అలాగే మనము కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత క్రీస్తు ప్రభువును ఎప్పుడు ఆయనను వెంబడిస్తూ మనము నమ్మకంగా ఉంటే క్రీస్తు యొక్క రాజ్యానికి మనము ఏమంటారు, అది ఎలిజిబుల్ అవుతాం. ఈ యొక్క ఆత్మదేవుడిని ఎప్పటి వరకు ముద్రించారంటే ఎఫెసీ 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఎఫెసీ 4:30. క్విక్లీ ప్లీజ్ సంబడి. కొంచెం బైబిల్ తీయాలి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సో ఏదైతే ముద్ర, రక్షణ పొందిన రోజు ముద్ర మనకు కలిగిందో, దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డాము, అది విమోచన దినం వరకు కూడా అలాగూ మనకు అనుగ్రహించబడింది. సో ముద్ర వేయటం వేరు, తర్వాత అంతరంగంలో వచ్చి నివాసం చేయటం వేరు. సో పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో నివాసం విషయం మాట్లాడుతూ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు
అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ ఇలాగ ప్రకటిస్తున్నాడు. 2వ అధ్యాయం 38, Acts 2:38. కెన్ సంబడి పికప్ Acts 2:38? పేతురు, మీరు Yeah. మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము 39లో, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులకి అనగా ప్రభు అయిన తన దేవుని తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందును. సో ఈ వాగ్దానం మనకు కూడా చెందుతుంది. కాబట్టి ఏమంటాడంటే, ఎప్పుడైతే మనము ఆయన నామమున జెన్యూన్గా ఒబీడియంట్గా బాప్తిసం పొందుతామో దాన్ని బట్టి మనకి పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన యొక్క హృదయంలో నివాసం చేస్తాడు. 2వ కొరింథీ 1:22. 1:22. 2 Corinthians 1:22. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించున్నాడు. ఇంగ్లీష్లో 2 ఉంటాయి, ఇక్కడ కూడా 2, కాకపోతే డిస్టింక్షన్కి కామా పెట్టాడు. ఆయన మనకు ముద్ర వేసి, కామా అంటే ముద్ర, ప్లస్ మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించినాడు. సో దెర్ ఆర్ 2 different instances. One is the day we are born again, పరిశుద్ధాత్మ దేవుని చేత మనం ముద్రించబడతాం. ఏ రోజైతే మనము మొదటి విధేయత బాప్తిసంలో సాక్ష్యం ఇస్తామో అట్టి వారు పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని పొందుతాం. ఈ వరము కలిగిన వారందరికి కూడా 1 కొరింథీ 12వ అధ్యాయం 1 కొరింథీ 12వ అధ్యాయం 12వ అధ్యాయం 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి. అంటే దేవుడు కృపావరాల్ని సంఘానికి విశ్వాసం ఉంచిన వారికి ఇస్తాడు. కానీ ఆత్మ దేవుడు ఒకడే ఇస్తాడు. తర్వాత ఇంకొకటి ఏం రాశాడంటే 7, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. సో ఈ సబ్జెక్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది, అందుకే నేను మధ్యలో వర్స్ ప్రత్యేకంగా చూపిస్తున్నాను. నేను అంటే వర్స్ 11 కూడా అక్కడ ఏం రాశాడంటే, అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి, అంటే ఎవరైతే బాప్తిసంలో విశ్వాసముతో ప్రభువును వెంబడిస్తాను, లోబడతానని విశ్వాసంతో, లేక ఆయన నమ్ముతున్నాననేటటువంటి విశ్వాసంతో బాప్తిసం తీసుకుంటారో వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడును. 11, అయినను వీటన్నిటినీ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అంటే ఒకరికి 1 వరం ఇవ్వచ్చు, ఒకరికి 2 ఇవ్వచ్చు, ఒకసారి 3 ఇవ్వచ్చు. ఇక ఆయన ఎవరి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి మరి ఆయన అనుగ్రహిస్తాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ యొక్క వరాన్ని ఎప్పుడు పొందుకుంటామంటే మనము బాప్తిసం తీసుకున్నప్పుడు. అయితే ఈ ఆత్మను ఆ వరాన్ని మనము అభ్యాసం చెయ్యాలి అంటాడు. ఓకే, 31, అదే 12, 1 కొరింథీ 12:31 చదువుతారా? 31. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. అంటే సంఘమునకు క్షేమం కలిగించేది ప్రవచన వరం. ప్రవచన వరం అని అంటే ఏదో ఫ్యూచర్ భవిష్యత్తు గురించి ప్రవచించడం మాత్రమే కాదండి. గాడ్ హెస్ యూజ్ సమ్ ప్రాఫిట్స్ టు డూ దాట్. కానీ ప్రవక్త అంటే ప్రవచనం, దేవుని యొక్క ప్రవచనములను చదివి తెలుసుకొని మర్మములను అర్థం చేసుకొని బోధించేటటువంటి వ్యక్తి ఆర్ ఇంటర్ప్రిట్ చేసేటటువంటి వ్యక్తి మరి ప్రవక్త. దేవుని యొక్క ప్రణాళికలు బైబిల్లో ఏమున్నాయో వాటిని అర్థం చేసుకొని
ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి. సో ఏమంటాడంటే అపేక్షించు, అంటే యూ ఎక్సర్సైజ్ అబౌట్ దట్ అని. సో దావీదుకి 14-15 సంవత్సరాల్లో దేవుని యొక్క ఆత్మ మరి బలంగా ఆయన మీదకి వచ్చింది. మరి అరౌండ్ ది ఏజ్ ఆఫ్ 15-16 years మీకు తెలిసింది గొలియాతు అనేటటువంటి రాక్షసుణ్ణి ఫిలిస్తీన్ల తరఫున వచ్చినటువంటి ఈ వ్యక్తికి మొదటి సమయాలు చూడండి, మొదటి సమయాలు క్విక్లీ ప్లీజ్ 17:47-50 చదువు. 47-50. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా, దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. అంటే 47లో యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడు, యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. అంటే దేవుడు అప్పగిస్తే కానీ ఈ యుద్ధం జరగదు, అంటే యుద్ధంలో విజయం రాదు. ఈ యుద్ధానికి విజయానికి కారణము నా స్కిల్ కాదు. ఇట్ ఈస్ డేవిడ్ ఈస్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ మై స్కిల్ బట్ ఇట్ ఈస్ ది లార్డ్, యెహోవాయే. మన పక్షాన కూడా అంతే, మనకు ఎబిలిటీ కలిగింది, మనము పని చేయగలుగుతున్నాము, స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది అంటే అది దేవుడు మనకు అనుగ్రహించింది, క్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించింది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్. క్రీస్తు ప్రభు యెహోవా పాతకాలంలో, ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు ఆయన అంటే పాత నిబంధన కాలంలో ఆయన దర్శనం అలాగిచ్చాడు. అదే దేవుడు క్రీస్తు ప్రభు నామముతో మనము విశ్వాసం కలిగి ఉన్నాం. కాబట్టి మనం కలిగినటువంటి విశ్వాసం క్రీస్తు ప్రభు, ఆయనే యెహోవా. యాక్చువల్గా చెప్పాలంటే యెహోవా సాల్వేషన్ అంటే గ్రీక్లో జీసస్ అంటే అర్థం ఏంటంటే యెహోవా సాల్వేషన్, అంటే ఆ యెహోవానే రక్షకుడుగా పుట్టి ఇప్పుడు క్రీస్తుగా యేసుగా పిలువబడ్డాడు. కాబట్టి మనకు ఏదైనా యుద్ధంలో విజయం కలిగిందంటే దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 15-16 he could understand. Then next after 1 year what happened? 18:5-12. ఇంకెవరైనా చదవండి, ఒకరే కాకుండా ప్లీజ్, వన్ ఆఫ్టర్ ది అదర్. దావీదు ఫిలిష్తీయుని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేళ్ల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేసిరని. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి వర్స్ 9 వరకు, ఓన్లీ 9 వరకు కరెక్ట్. కాబట్టి నాట నుండు సౌలు దావీదు మీద విషము చూపు నిలిపెను. వర్స్ 5లో ఏముందంటే, దావీదు సౌలు తనకు పంపిన చోటుకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడాయను. ఆ స్టార్టింగ్ లో సౌలు బాగా ప్రేమించాడు, అందుకే ఎక్కడ యుద్ధం ఉంటే అక్కడ పంపించాడు దావీదుని. ఆయన తర్వాత చాలా సుబుద్ధి జ్ఞానం కలిగి పని చేసుకొని వచ్చాడు. మరి సౌలు తన యొక్క యోధుల పైన, యాక్చువల్గా చిన్న అబ్బాయి చెప్పాలంటే, ఏజ్ ఈజ్ ఓన్లీ 16-17 years, బట్ హీ హాజ్ బీన్ గివెన్ పవర్ ఓవర్ ది సైన్యములకు అధిపతి ఉన్నటువంటి వాళ్ళ పైన కూడా, అంటే యోధులందరి పైన కూడా, అంటే కమాండర్స్ పైన కూడా అతనికి అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన. అంత ఇష్టపడ్డాడు ఆయన. కానీ ఎప్పుడైతే స్త్రీలు ఈ పాట పాడుతూ సౌలు 1000 కొలది దావీదు 10,000 కొలది అన్నారో అప్పుడు సౌలుకు ఈర్ష్య వచ్చింది.
9వ వచనం, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూపెను. అంటే చూడండి, అతని యొక్క జీవితంలో ఒకవైపు మరి గొల్లియాతును గెలిచినాడు అనే విజయం అనే సంతోషమా, లేకపోతే సౌలు వలన తనను ప్రేమించినటువంటి సౌలు రాజు ఇప్పుడు తనకు అగేన్స్ట్ గా మరి ఈర్ష్య పడుతూ ఉంటే దానికి బాధపడాలా? ఆ సందర్భం కంటిన్యూ అవుతూ 10 నుంచి 12 వచనాలు చదవండి ఎవరు. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుచున్నదన్న తాత్పర్యము కలిగి ఈటె విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకున్నందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయెను. ఉదయమున అతని చంపవల్లని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి, అక్కడ ఏంటంటే అక్కడ భార్య ద్వారా మరి అతను సేవ్ అవుతాడు. కాకపోతే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 18లో ఎప్పుడైతే సౌలుకు ఆ విషపు చూపు వచ్చిందో 11వ వచనంలో ఏముందంటే, ఒకప్పుడు సౌలు చేతిలో ఇప్పుడు ఏమైపోయింది, 10వ వచనం, మరునాడు దేవుని యొద్ద నుంచి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగా వీణ చేత పట్టుకొని వాయించెను. అంటే సౌలుకి ఆ దురాత్మ పట్టినప్పుడు వచ్చేటటువంటి బాధ, ఆ యొక్క హెడేకో లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వచ్చేది అతనికి. అది వచ్చినప్పుడు అతను తట్టుకోలేకపోయేవాడు, అంత మైండ్ అంతా స్టెబిలిటీగా ఉండేది కాదు. ఇక దాంతో దావీదును పిలిపించి అప్పుడు వీణ వాయించారు. ఇప్పుడు కూడా ఒకవైపు యుద్ధానికి వెళ్ళినప్పుడు అతనికి గొప్ప హీరో అన్నారు. ఆ పాట విన్న తర్వాత సౌలుకి విషపు చూపు వచ్చింది, అంటే ఈర్షపడ్డాడు. మళ్ళీ అతను దురాత్మ చేత బాధపడతా ఉంటే మామూలుగా దావీదు ఎప్పట్లాగే హీ వాజ్ ట్రయింగ్ టు హెల్ప్ హిమ్, వీణ చేత పట్టుకొని వాయిస్తున్నాడు. 11వ వచనము, ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదును అనుకుని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండి చూచి సౌలు దావీదునకు భయపడ్డాడు. అర్థమైపోయింది సౌలుకు, నేను 2 సార్లు కొట్టినా గానీ మరి మంచి వీరుడు సౌలు కూడా. 2 సార్లు కొడితే కూడా తప్పించుకున్నాడు, అంటే దేవుడు తప్పించాడు అతన్ని, అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అన్న సంగతి సౌలుకు అర్థమైంది. అంటే చిన్నవాడు, బట్ చూడండి ఎంత ఇన్నోసెంట్ గా పనిచేస్తున్నాడు అతను. బాధపడుతుంటే అయ్యో నాయనా నీకు కష్టం వచ్చిందా అని చెప్పేసి మరి అలా చేశాడు. తర్వాత మళ్ళీ పెళ్లి అయిపోయింది, తన బిడ్డని ఇచ్చాడు. పెళ్ళైన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇందాక సందర్భం చదివింది, అక్కడ సౌలు ఒకే దెబ్బతో దావీదును మళ్ళా పొడవాలని, ఇది 3rd టైం. ఇది పొడిచిన తర్వాత ఇక్కడ నుంచి అతను ఇంకా తప్పించుకొని వెళ్ళిపోతాడు. నా ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 or 22, 1 Samuel 24, ఇలాగ తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ కాలంలో మొదటి సమయంలో ఇక సౌలును విడిచిపెట్టి దావీదు కొండలకు వెళ్ళిపోతాడు, దాక్కుంటాడు. దాని మధ్యలో చాలా చరిత్ర జరిగింది. చివరికి అతను ఒకసారి ఒక కొండ గుహలో దాగుకొని ఉన్నప్పుడు అక్కడ సౌలు వచ్చి అక్కడ ఉంటాడు. అతను ఉన్నప్పుడు అతనికి తెలియకుండా సౌలు యొక్క వస్త్రపు చెంగును కోస్తాడు. 1 Samuel chapter 24 verse 5, సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి. అంటే ఇక్కడ 24:4 చివరిలో దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రపును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి, అది కూడా దట్స్ నాట్ కరెక్ట్ అని అనుకున్నాడు. ఐ షుడ్ నాట్ డూ ఇట్, బికాస్ ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపనని తన జనులతో చెప్పాను. అంటే హీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ కిలింగ్. తర్వాత బట్ ఆయన చంపడు, ఎందుకనంటే యెహోవా చేత అభిషిక్తుడైనాడు. ఈ విషయాన్ని తర్వాత సౌలుకు వివరిస్తాడు. అయ్యా నేను ఏమాత్రము తప్పిదం లేదు. 11వ వచనంలో, నా తండ్రి చూడుము, చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగును మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు కీడు ఏమాత్రం రాదనియు నాలో తప్పిదం ఎంత మాత్రమును లేదనియు నువ్వు తెలుసుకొనవచ్చును. నీ విషయమై
నేను ఏ పాపము చేయని వాడనై ఉంటిని, నీవు నా ప్రాణం తీయవలని నన్ను తరుముచున్నావు అంటాడు అక్కడ. అన్న తర్వాత ఈ విషయం అంతా విన్న తర్వాత 18వ వచనంలో దావీదుతో ఇట్లా నేను 17-18 కలిసి ఉంది. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసుకుని గనుక నీవు నాకంటే నీతిపరుడవు అంటాడు. అని 20లో నిశ్చయముగా నీవు రాజు అవుదు అని ఇశ్రాయేలీయుల రాజ్యములకు స్థిరపరచబడినని నాకు తెలియను అంటాడు. ఎలాగూ దావీదుకు అభిషేకం చేయబడిందో మనకు కూడా అభిషేకము చేయబడినది. గుర్తుపెట్టుకోండి, మీరు రక్షణ పొందిన వారైతే దేవుని యొక్క ఆత్మ చేత ముద్రించబడ్డారు. బాప్తీసం కూడా తీసుకుని ఉంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాన్ని పొందుకొని ఉంటారు. మీ జీవితంలో కూడా మీరు విజయాన్ని సంపాదించవచ్చు. కానీ దావీదు వలె విశ్వాసం ఏంటది? నా విజయానికి కారణము ప్రభువైన క్రీస్తు వారే, ఆయన ద్వారా నేను గెలవగలను అనేటటువంటి విశ్వాసం కలిగి మరి దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్తా ఉంటే ఆయన సహాయం చేస్తాడు. తనకు శ్రమ పెడుతున్నటువంటి సౌలు శత్రువులాగా వెంటాడుతూ తన ప్రాణం తీయడానికి సౌలు ప్రయత్నం చేస్తాడు. 3 సార్లు ఈటతో పొడిచాడు చంపడానికి, బట్ మిస్డ్. అటువంటి వ్యక్తిని అవకాశం వచ్చినప్పుడు చంపకుండా వదిలిపెట్టినప్పుడు అతను మరి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నా తప్పిదం ఏం లేదయ్యా రాజా, నేను నీకు అసలు చంపడానికి అసలు ఆలోచనే లేదు నాకు, నువ్వు ఎందుకు అలాగా నా వెంట పడుతున్నావు అంటాడు. అది విని మరి రియలైజ్ అయ్యి సౌలు నీవు నాకంటే నీతిపరుడవు అన్నాడు. తర్వాత ఆశీర్వాదం ఇచ్చాడు, నిశ్చయముగా నీవు రాజు వగుదు అని. అంటే దావీదు యొక్క జీవితంలో దేవుని యొక్క భయము, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని భయము కలిగి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క అభిషేకం పొందినటువంటి రాజును చంపటానికి వెనక తీశాడు. లేకపోతే అది మంచి అవకాశం, ఈ కుడ్ హావ్ క్లోజ్ ద కేస్. దాంతో ఎనిమి అయిపోయేది, ఇక తన జీవితంలో మళ్ళీ రాజు అయ్యేటటువంటి అవకాశం ఉండేది. అగైన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 28 years, chapter 26 verse 7-12. Chapter 26 verse 7-12. Can somebody read? దావీదును అబీషయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్త తలములో పండుకొని నిద్రపోవుచుండెను. అతని ఈట అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక పోటు పొడిచి నేను అతని నీ భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారము చేతుననగా దావీదు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతనిని ముత్తును, అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను, అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపును గాక. అయితే అతని తలగడ దగ్గరున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని మనం వెళ్ళిపోదాము రమ్మని అబీషైతో చెప్పి సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడునూ నిద్ర మేలుకొనలేదు, ఎవడునూ వచ్చి వారిని చూడలేదు. జరిగిన దాని గుర్తు పట్టిన వాడొకడునూ లేడు. ఇప్పుడు ఇంకొక ఛాన్స్ వచ్చింది మళ్ళీ. అసలు వాళ్ళ దండు అంటే సైనికులంతా చుట్టూ పడుకొని ఉన్నారు, సైన్యాధిపతి అబ్నేరే ప్రక్కన పడుకొని ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దావీదుతో పాటు అభిషై అని తన యొక్క మరి అక్క కొడుకు, యాక్చువల్గా చెప్పాలంటే కనుక మేనల్లుడు, ఇతను గార్డియన్ గా ఉంటున్నాడు, అంటే ఎప్పుడు తోడుగా ఉండి దావీదుతో ఉంటాడు. సో మామ దగ్గర నేర్చుకుంటున్నాడు విషయాలు. మామని అంటున్నాడు, అయ్యా నేను ఒక్క దెబ్బతో కొట్టేస్తాను, దీంతో అయిపోద్ది మామ, ఎందుకు ఇంత కష్టాలు పడుతున్నావు నువ్వు, ఈ అరణ్యంలో ఇలా పారిపోయి ఇలా జరగడం ఏందయ్యా, నువ్వు రాజుగా ఉండవలసినోడివి, ఈ పరిస్థితి ఏందయ్యా అంటే ఆయన నో, నేను అతన్ని చంపను, యెహోవాయే ఆ పని చేయాలన్నాడు. కానీ వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క సహాయం అక్కడ ఎంత బ్యూటిఫుల్ గా కలిగింది. యెహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలగజేయగా వారిలో ఎవడునూ నిద్ర మేల్కొనలేదు. అంటే ఇలాంటి
నీతి కార్యం చూపటానికి దేవుడు ఎప్పుడైతే దావీదు యొక్క మనస్సు అలాగుందో, అంటే క్రీస్తు యొక్క మనస్సులాగా అతని మనస్సు ఉన్నప్పుడు దేవుడి యొక్క సహాయం కూడా అద్భుతంగా ఇక్కడ ఉంది. ఎవరు కూడా లేచి గుర్తుపట్టలేదు. 18-25 తర్వాత అదే అధ్యాయం. నా ఏలినవాడు తన దాసుని ఇలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని? నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటను వినుము. నా మీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యం చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశము విడిచి అన్యదేవతలను పూజించుమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. ఆ దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మన్నము నొందకపోవుదును గాక. ఒకడు పర్వతముల మీద కౌజుపిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నలిని వెదుకుటకై బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు, నేను పాపం చేసితిని. ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదా, నాయనా, నా యొద్దకు తిరిగి రమ్ము. వెర్రివాడనై నేను బహుతప్పు చేసి తిననగా దావీదు, రాజా, ఇదిగో నీ ఈట నా యొద్దనున్నది. పనివారిలోనొకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చును. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించును గాక అని చెప్పెను. అందుకు సౌలు, దావీదా, నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదు గాక. నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదు గాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయాను. సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, మళ్ళీ ఈ టైంలో మరి దావీదు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నేను ఎలాంటి నీ మీద దుష్ట ఆలోచన లేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నావని మాట్లాడుతూ చివరికి ఏమంటాడంటే, ఈ దేశంలో నుంచి నన్ను వెళ్ళిపోవటం అంటే అర్థం ఏంటంటే అన్య దేవతలను పూజించడానికి, లేక యెహోవా యొక్క స్వాస్థ్యమును హత్తుకొనకుండా అంటే అనుభవించకుండా నన్ను తరిమివేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను ఈ దేశం నుంచి దూరంగా ఉండకూడదు, నేను యెహోవా సన్నిధికి ఎడమగా ఉండకుండా నేను అలాగ చనిపోకూడదని అంటూ వచ్చాడు. అది రియలైజ్ చేసిన తర్వాత సౌలు, ఇది లాస్ట్ టైం, ఇంకా నౌ ఈ విల్ నాట్ సీ హిమ్ అగైన్. నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండిన దాన్ని బట్టి నేను ఇకను కీడు చెయ్యను. దావీదా, నాయనా, నా యుద్ధకు రమ్ము, వెర్రివాడనై నేను బహు తప్పు చేసిదన్నాడు. సి ఈజ్ అబౌట్ టు డై. యాక్చువల్గా ఎవరు? సౌలు కూడా తర్వాత యుద్ధంలో చనిపోతాడు. అతని వయసు సుమారు 70 years. ఎట్ ద ఏజ్ ఆఫ్ నియర్లీ 69 and 70 years ఆఫ్ ఏజ్లో వెర్రివాడులాగా అనవసరంగా దావీదు వెనకాల ఇలా ప్రయాసపడుతూ నష్టం చేసుకుంటూ వచ్చాడు. శత్రువులు ఒకవైపు ఏమో బయట నుంచి తరుముతున్నారు, రాజ్యము సుస్థిరంగా రాజ్య పరిపాలన చేయకుండా మరి నీతిమంతుడైనటువంటి దావీదును చంపడానికి వెంట పడుతూ వచ్చాడు. ఎంత పిచ్చి పని చేశాడు కదా. అందుకే వెర్రివాడన అన్నాడు ఆయన. నేను వెర్రివాడనై నేను బహు తప్పు చేసింది. హి హస్ రియలైజ్డ్, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఫినిష్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 28లో ఐ థింక్ హీ డైస్. అతని యొక్క చరిత్ర ముగిసిపోతుంది. అయితే అతను ఏమన్నాడంటే, ఆయన దావీదు ఏమంటాడంటే 23లో చివరిలో, నేను యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. అభిషేకము విశ్వాసులందరికీ ఉంది. మనము తోటి విశ్వాసుల్ని ఎవరిని మనం చంపకూడదు. చంపకూడదంటే చేతితో కాదండి. చేతితో మనం ఎవరు చంపుతాం? చంపితే జైలుకి వెళ్ళిపోతాం. కానీ మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన యొక్క ఏమంటారు అది ఈగో వల్ల, లేక వాళ్ళకి ఎంతనో గాయపరిచేటటువంటి మాటలు కలిగి, కొన్నిసార్లు అంటే సామెతల్లో ఏం రాసిందంటే కత్తి వంటి మాట కలదు అన్నాడు. ఒక మాట మాట్లాడితే కత్తిలాగా దూసుకుపోతుంది. అలా మాటల చేత చంపే అవకాశం ఉంది.
కనుక ప్రతి విశ్వాసి అభిషేకించబడినారు. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని అలాగా చంపటానికి వీల్లేదు, కత్తి పొడవటానికి వీల్లేదు, వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళ గురించి చెడు మాట్లాడటానికి వీల్లేదు. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఈ యొక్క ఎగ్జాంపుల్ దావీదు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కీడుకు బదులుగా మేలు చేయాలి. మనకు కీడు జరిగినా మేలు చేయాలి. ఇది భయభక్తులు కలిగిన వారి యొక్క జీవితంలో కలిగేటటువంటి, దీన్ని బట్టి రుజువు చేసుకున్నాడు దావీదు, ఆయన దేవుని యొక్క హృదయానుసారుడు అని చెప్పి. కనుక ఇది గుర్తుపెట్టుకుందాం. దీంతో ఇక ఈ యొక్క సీరియల్ యెహోవా యందు భయభక్తులు కలిగినట్ట ఇది 7th ఎపిసోడ్గా దీంతో ముగుస్తున్నాను. ఇక నెక్స్ట్ అనేది ఈ అంశం అక్కడక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది వచ్చినా దాన్ని లైట్గా టచ్ చేసే ముందుకు వెళ్ళిపోతాం. ఇక మొదటి అధ్యాయం సామెతలని రేపు కంటిన్యూ చేస్తాముగా, అంటే రేపంటే మళ్ళీ మండే దాన్ని కంటిన్యూ చేస్తాం. కనుక ప్రభువు మనకు సహాయం చేయను గాక.